కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది అయితే పూర్తయింది. అలాగే విజయవాడ ఎంపీగా కేసిన చిన్ని కూడా ఏడాది కాలం బాధ్యతలు అయితే మొత్తం తీసుకొని ఏవైతే చేయాలో అన్నీ కూడా ఇచ్చిందనుకుంటూ కూడా అన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించుకోవడం వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో విజయవాడ ఎంపీ కేసిన చిన్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏడాది కాలంలో కూడా ఎంపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేయాల్సింది అనుకుంటే ఎక్కువగా చేశారు. దానికి సంబంధించి బుక్ కూడా మీరు రిలీజ్ చేయడం, అలాగే ఏడాది కూటమి ప్రభుత్వం సుపరిపాలన కూడా అందించింది. సో ఏం చెప్తారు? మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత అభిమాన నాయకుడు, యువనేత మా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, బీజేపీ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం సంవత్సరం పాటు సుపరిపాలన అందించింది. మనం చూస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, యువతని సరైన దిశలో వెళ్ళేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, పారిశ్రామికంగా కానీ, ఉద్యోగాలు వచ్చే విధంగా కానీ, ఒక వన్ మెంబర్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఫ్యామిలీగా కానీ, P4 విధానంగా కానీ, ఇటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు 20 సంవత్సరాల ముందు ఆలోచించే ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి మా గౌరవ ఇవాళ ఆలోచిస్తాడు. ఆయన ఎవరో ముఖ్యమంత్రులు 20 సంవత్సరాల తర్వాత ఆలోచించే ఆలోచనలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచిస్తారు. మీరు తెలిసి చూస్తే ఈ P4 విధానం పేబ్యాక్ సొసైటీ అని గౌరవ అంబేద్కర్ గారి నినాదం ఉండేది. గత ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆ నినాదాన్ని ఎవరూ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఆచరణలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఆయన నాయకత్వంలో మేము ఎంపీల కింద, ఎమ్మెల్యేల కింద, నాయకుల కింద, కార్యకర్తల కింద క్రమశిక్షణతో వెళ్ళి ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళటమే మా కర్తవ్యం. ఈ సంవత్సర కాలంలో వారితో పాటు ప్రయాణం నా జీవితంలో ఒక అద్భుత ఘటనగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు విజయవాడ ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయిన సందర్భంగా 12 రోజులు వారితో ఉండటంతో నేను ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లో నేను ఎటువంటి సమస్యలు పరిష్కరించాలని ఒక అవగాహన వచ్చింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఢిల్లీలో సమావేశాల్లో వారు మాకు ఎంపీలకు ఇచ్చే సూచనలు, సలహాలు ఆచరించి వారు కష్టపడే దాంట్లో 10% అన్న మనం చేయాలి. మేము నిజంగా చూస్తే ఆయన కష్టపడే దాంట్లో మేము ఎవరం కూడా 10% కూడా చేయలేని పరిస్థితి. కానీ తప్పకుండా ఆయనతో పాటు ఆయనకి సహాయంగా రాష్ట్ర ప్రజలకి ఆదరణ పొందే విధంగా ఉండాలని మేము కోరుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరంలో నేను నా ప్రయాణం సాగడం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు విజయవాడ నగరంలో కూడా ఇటు గంజాయి బ్యాచ్ కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తూ వచ్చుండారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా ఎంపీగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇటు కమిషన్తో పాటు అనేక వారిని కట్టడి చేసేందుకు ముందుకు కూడా వెళ్ళారు. ఇటు డ్రోన్లు సహాయం కావచ్చు అన్నింటిలో. సో దీని గురించి ప్రస్తుతం ఈ ఏడాదిలో ఏ విధంగా ఈ క్రైమ్ రేట్ కానీ ఎన్ని కూడా తగిన, ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఏంటంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రతిపక్షాల ఆలోచనలు చెప్పే సొల్లు కబుర్లు ప్రజలు వినటం మానేశారు. ఎన్ని సొల్లు కబుర్లు అని మానేసే కదా మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు. మళ్ళీ తయారవుతాడు. గంజాయి బ్యాచ్ని ఎవరు పలకరీయడానికి వెళ్ళాడు తెనాల్లో? ఇతనే వెళ్ళాడు. రౌడీలను ఎవడో వేసుకెళ్తున్నాడు, ఇతనే వెళ్తున్నాడు. నిండు ప్రాణాలు పోతున్నా, కారు యాక్సిడెంట్లో నిండు ప్రాణాలు పోతున్నా తొక్కించుకుంటా మానవతా దృష్టి కూడా ఆలోచించకుండా పక్కన పడేశారు వ్యక్తిని. నిజంగా హాస్పిటల్కి రైట్ టైం తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవాడేమో. ఇటువంటి ఆ మానవతా ఆలోచనలు కూడా లేవు. ఇవాళే చూసాం, అంబులెన్స్లో వ్యక్తి వచ్చాం, వాళ్ళు జామ్ అయిపోయి ఎక్కడైనా ఎంత ట్రాఫిక్ ఉన్నా మనం ప్రజలందరూ కూడా అంబులెన్స్ వస్తుందంటే దారిస్తారు. అటువంటి మేనర్స్ కూడా లేని ఈ యొక్క పులివెందుల ఎమ్మెల్యే ఆరిపోయే దీపం. ఆరిపోయే ముందు వెలుగుతూ ఉంటుంది. ఇట్లాగే వెలుగుతూ ఇంకో 1-2 నెలల లోపల ఈ పార్టీ అనేది ఖతమైపోతుంది. ఈ ఖతమైపోయే ఈ పార్టీలో ఉన్న ప్రజలు కూడా, ఉన్న నాయకులు కూడా ఎందుకున్నామా అని సఫికేషన్ ఫీలింగ్ అయ్యేదంగా. రెండోది, మీరు చెప్పినట్టు విజయవాడ కమిషనరేట్లో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా ప్రతి గ్రామంలోనూ, అన్ని గ్రామాలతోనూ ఇంకొక నెల రోజుల లోపల 100% CCTV ఫుటేజ్ ఉన్న గ్రామాలుగా తీసుకొచ్చాం. మొదటిసారి ఎన్టీఆర్ జిల్లా మొత్తం దేశం మొత్తం మీద ఈ యొక్క క్రెడిట్ ఎన్టీఆర్ జిల్లాకి వచ్చింది. అన్ని స్టేషన్లకి డ్రోన్స్ ఇచ్చాం, 29 డ్రోన్స్ ఇచ్చాం. ఆ ఘనత కూడా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అన్ని స్టేషన్లకు కూడా డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్తో మనం చూస్తే మాకు ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ఉంది. మాస్టర్ కంట్రోల్ రూమ్లో ఎక్కడైతే గంజాయి బ్యాచ్ని చూసి వెంటనే పోలీసులు పంపించడం, ఎక్కడెక్కడైతే ఉన్నాయో అసాంఘిక వ్యక్తులను మేము కట్టడి చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఏం జరిగిందండి, విజయవాడ ఎంత ప్రశాంతంగా ఉంది. రోజు మా నాయకుల్లోనే ఒక ఆయన కన్నుపోయింది. ఇంకొక ఆయనకి మా పట్టాభింటి మీద 3 సార్లు దాడి జరిగింది. ఇంకో నాయకులు, అందరి నాయకులు, కార్యకర్తల మీద రౌడీలు కేసులు. మా బొద్దాయంకన మీద, బోండామ్మ గారి మీద మాచెర్లో జరిగింది, గుడివాడలో జరిగింది. ఒక్క ఇన్సిడెంట్ ఒక్కటి చెప్పగలరా? వీళ్ళు ఏది చెప్పలేరు. ఇట్లాంటి కొల్లాలు మేమే ఎన్ని చెప్తున్నామంటే రాష్ట్రం అంతా మా అచ్చెన్నాయుడు గారిని అందరినీ అరెస్టులు. ఏది కరోనా సమయంలో
మేము అట్లా చేయట్లేదే. మేము ఒక కమిటీ వేస్తున్నాం, సిట్ వేస్తున్నాం, నిజం జరిగిందో లేదో చూస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. కోర్టు ఏమన్నా ఆపితే ఇవాళ కూడా చూసారు, మిథున్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేయము, కోర్టు చెప్పితేనే అరెస్ట్ చేస్తామని. అంటే అంత పారదర్శకంగా మా గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి మేము శాంతి భద్రతలలో కాదు కదా, అభివృద్ధిలోనూ ముందున్నాం, సంక్షేమంలోనూ ముందున్నాం, ఇవాళ యువత ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా ముందున్నాం. అంటే అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతిపక్షం టార్గెట్గా వ్యవహరించిన ధోరణి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుగా హోదా లేనప్పుడు కూడా అంటే ఇప్పుడు రప్ప రప్ప అనే డైలాగు రాజకీయాలను కుదిపేస్తుంది, అలాగే హింస రాజకీయాలకు ప్రేరేపిస్తుంది అని ప్రశ్నలు లేవనెత్తున్నాయి. దానికి ఏం చెప్తారు? రాజకీయాలను కుదిపేసి అంత డైలాగ్ అతను ఏం మాట్లాడలేదు. ప్రజలు ఆ డైలాగును చూసి ముఖ్యంగా మహిళలు అసహ్యించుకుంటున్నారు. ఇది సినిమాల్లో అల్లు అర్జున్ గారు చెప్తే చాలా బాగుంటుంది, అంతేగాని నిజ జీవితంలో నేనేదో పెద్ద అల్లు అర్జున్ కన్నా పెద్ద స్టార్ నన్ను అనుకుంటున్నాడేమో, సినిమాల్లో యాక్ట్ చేద్దాం అనుకుంటే వెళ్ళి యాక్ట్ చేసి ఇట్లాంటి డైలాగులు ఎన్నైనా చెప్పొచ్చు. ప్రజా జీవితంలో ఎటువంటి డైలాగులు వస్తే చెప్పుతో కొడతారు ప్రజలు, అది తెలుసుకోవాలని చెప్తాను. సార్ చివరి చెప్పండి, విజయవాడ ప్రజలకి ఇటు ఏదైతే మెట్రో ఉంది ఇది ఒక కళ, దీనికి సంబంధించి కూడా ఇటు దానికి సంబంధించి ఈ ఏడాది కావచ్చు రాబోయే 4 ఏళ్ళు కావచ్చు ఎటువంటి కార్యాచరణ ఉంది ఏంటది మీరు చెప్తే. విజయవాడ ప్రాంత కళలు చాలా మట్టుకి నిజం కాబోతున్నాయి. విజయవాడ ట్రాఫిక్ సమస్య, విజయవాడ మెట్రో ఒక భాగం. అందులో విజయవాడ మెట్రో విజయవాడ ఎయిర్పోర్ట్తో పాటు విజయవాడ రైల్వే స్టేషను, విజయవాడ బస్టాండ్, కనకదుర్గ గుడి కలిపే విధంగా ఇవాళ మెట్రోని ఏర్పాటు చేయబోతున్నాం. సెకండ్ ఫేజ్లో కూడా అమరావతిని కలిపే విధంగా చేయబోతున్నాం. ఈ మెట్రో ఒక 3-4 నెలల్లో మెట్రో డిపిఆర్లు మొత్తం అయిపోయి కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ అర్బన్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకుని త్వరలో మొదలు పెడతానికి చంద్రబాబు నాయుడు గారు చాలా క్విక్గా వర్క్ చేస్తున్నారు. ఓకే సార్. రైట్. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రధానమైన అంశాలు ఏదైతే గత ప్రభుత్వంలో ఇటు అసంఘిక కార్యకలాపాలకైతే దాన్ని చెక్ పెట్టే విధంగా ఇటు డ్రోన్స్ ఏర్పాటు కావచ్చు, అలాగే సీసీ కెమెరా ఏర్పాటులో వీటన్నిటి కూడా ఒక నిబద్ధతతో అయితే ముందుకు వెళ్తుంది కమిషనరేట్ అంటూ కూడా చెప్పు రావడం జరిగింది. అలాగే ఏదైతే ప్రస్తుతం ఈ ఏడాది కాలంలో పూర్తిగా తన బాధ్యతలు నిర్వర్తించి అలాగే రాబోయే కాలంలో కూడా ఇటు మెట్రో అనేది చాలా విజయవాడ ప్రజలకైతే చాలా కళగా ఉంటుంది. అది కూడా రాబోయే 3 నెలలు కూడా పట్టాలు లెక్కనున్నట్లు మరికొన్ని చాలా అంశాలు కూడా రానున్నట్లు ఒక ప్రణాళిక వేసుకొని దాని లక్ష్యాలకి ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు.